అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 2, 3, 4, 5వ తేదీలలో మిథున రాశి వారు ఎదుర్కోబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారిపైన ఒక ఆడది పగతో కక్ష పెంచుకుని క్షుద్ర పూజలు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉందని తెలుసుకోండి. ఇంతకీ ఎవరా ఆడది? మీ జీవితంలో ఈ ఆడదని చేసినటువంటి క్షుద్ర పూజలు కలిగినటువంటి కారణం ఏమిటి? మిథున రాశి వారు తెలుసుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రహస్యాల గురించి 4 రోజులు మీ జీవితంలో భాగంగా జరగబోయే కొన్ని అనూహ్యమైనటువంటి మార్పుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, అలాగే మీకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు, దేవతారాధన గురించి కూడా తెలుసుకుని పాటించడానికైతే ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, మిథున రాశి వారిపై ఒక ఆడది క్షుద్ర పూజలు చేస్తూ మీకు, మీ కుటుంబానికి ఏదో ఒక రకంగా నష్టం చెయ్యాలి అని చెప్పి తపన పడిపోతూ ఉంది. ఆ వ్యక్తుల దగ్గర సలహాల కోసం మీరు వెళుతూ ఉంటారు. అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే వారిచ్చేటటువంటి ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగటానికి మాత్రమే అని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇది చాలా నిజం. కొంచెం చేదుగా ఉంటుంది, కానీ మీరు తప్పకుండా ఈ విషయాన్నైతే తెలుసుకోవాలి. ఒక స్త్రీ, ఆమె మీ జీవితంలో ఉన్నంత కాలం మీ బతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. అయితే ఆమె మీ పాలిట రాహుకేతువుల కంటే కూడా ప్రమాదకరంగా మారింది. శరి కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకొని కూర్చుంది. అయితే ఆమె ఎవరు? ఆమె పేరేమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే ఒకే ఒక్క పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే ఆమె మిమ్మల్ని ఏమీ చేయలేదు అని మీరు బాగా గుర్తుంచుకోండి. మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్లు పెడుతున్నారో, ఆ సమస్యలు కూడా తీరిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం, మీ మీద ఉన్నటువంటి తాంత్రిక బంధనాలు అన్ని కూడా తెగిపోయి మీ యొక్క అదృష్టం మరలా ప్రకాశిస్తుంది. మీ దారిద్ర్యం విడిచిపోయి సంతోషం వెళ్లి విరుస్తుంది. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు వినడానికైతే ప్రయత్నించండి. మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడిపోతూ ఉంటాయి. మీరు ఎదుగుతుంటే లోపల ఆమె కుమిలిపోతూ ఉంటుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడి చేయటం, ఇటువంటివి చేస్తూనే ఉంటుంది. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు మీరు తప్పకుండా దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలి అని ఇవన్నీ కూడా నేను చెప్పటం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయటం కోసమే ఈ విషయాలను మీకు వివరంగా చెప్తున్నాను. అయితే ఈ సంవత్సరంలో అంటే 2026 జూలై మొదటి వారంలో మీకు అన్ని ఒడిదుడుకులే కనిపిస్తుంటాయి. మీరు అనుకున్నటువంటి పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉండటం. దీనికి కారణం మీకు అదృష్టం బాగా లేకపోవటం కాదు. మీ శత్రువులు, అంటే మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా దానికి కారణం ఇప్పుడు మీకు పూర్తిగా తెలిసిపోతుంది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో అని మీ పైన నిమ్మకాయల ప్రయోగ సైతం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు ఉన్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈ రోజు మీరు తెలుసుకోకపోతే అది మీ పొరపాటే అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశంగా మీరు అస్సలు విడిచిపెట్టుకోవద్దు. ముఖ్యంగా మీరు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపైన నిరంతరం క్షుద్ర పూజలు, తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అదృష్టాన్ని కూడా, మీకు వచ్చే అదృష్టాన్ని కట్టేస్తూ ఉన్నారు. గడిచిన కాలాన్ని ఎలాగూ నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదు అని చెప్పి వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసినటువంటి అతి పెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు మనకేదో ఒక రూపంలో సహాయం అనేది తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఈ వీడియో భగవంతుడే మీకు చూపించాడు అని మీరు భావించండి. ఒక దారిలా అనుకోండి. 7 తరాల శత్రువు ఆ కుటుంబాన్ని ఏళ్ల తరబడి, అంటే మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన యొక్క తంత్ర విద్యలతో బంధించిందంటే మీరు నమ్ముతారా?
అందుకే మీరెన్ని పూజలు చేసినా సరే, ఎంత కష్టపడినా సరే గత కొన్ని రోజులుగా ఫలితం దక్కటం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న పరిహారం కనుక మీరు చేస్తే ఎవరికి భయపడవలసినటువంటి అవసరమే లేదు. మొత్తానికి నిజానికి ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఈ సంవత్సరం అంటే 2026వ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా రాహువు, శని, కేతువు అందరూ మీకు మేలు చేయాలనే చూస్తున్నారు. ఆ యొక్క శత్రువు వలన మీరు ఈ ఏడాది మొదట్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి గుట్టంతా కూడా కొంతమంది వ్యక్తుల ముందు బయట పెడుతూనే ఉన్నారు. వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆ వ్యక్తి పండగ చేసుకుంటుంది. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో దోచుకుంటున్నారు. ఇప్పుడు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం కావచ్చు, కష్టాలు, కన్నీళ్ల వెనక అసలు కారణం ఆ శత్రువే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తంత్రమంత్ర విద్యలతో బంధించింది. అయితే మీరేదైనా కానీ పెద్ద పని అంటే ఒక పని మొదలు పెట్టాలి అని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా దానికి అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమ నటిస్తూ వెనకుండి మాత్రం వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరకు వెళ్లేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. ఆమె ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా సరే, ఇకపైన ఆమె ఆటలు సాగవు. రాబోయేటువంటి ఈ 3 నెలలు మీ జాతక చక్రం అనేది పూర్తిగా సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడిపోతుంది. మీరు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగినటువంటి ఫలితం రావటం లేదు? ముఖ్యంగా చెప్పాలంటే మీరసలు ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోయి మీకు పరాజయాలే కలుగుతున్నాయి? అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీ పైన లక్ష్మీ కటాక్షం అసలు ఎందుకు కలగటం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారి సైతం మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నింటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీ పైన నిరంతరం నిఘా ఉంచేటటువంటి ఆ శత్రువే కారణం. మీ జీవితంలో చిన్న సంతోషం కలిగినా చాలు ఆమె కన్ను మీ మీద పడిపోతుంది. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోతుంది. వారి దృష్టి ప్రభావంతో మీ సంతోషమంతా కూడా ఒక్క క్షణంలోనే పూర్తిగా నాశనమైపోతుంది. మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వలన లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళ్లిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నీచమైన వ్యక్తి ఎవరో మీకైతే ఇప్పుడు నేను స్పష్టంగా తెలిసేలా చేస్తాను. ఈ రాశివారు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుంది. మీరు గమనించుకోవటం లేదు. కానీ ఆ శత్రువు కంటి దృష్టి వలన లోపలికి రాకుండా లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. అందుకే ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు. ఆ శత్రువు ఎవరనేది మీకు ఈ రోజు స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక సామెత ఉండనే ఉంది కదా, బిడ్డని పెట్టుకుని ఊరంతా వెతికినట్లుగా మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. మీరు ఎక్కడెక్కడో నాకు ఎవరు శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరు బాగా ముంచాలని చూస్తున్నారు అని మీరు వెతుకుతూనే ఉన్నారు. కానీ వారు మీ కుటుంబంలోనే ఉన్నారు. మీ అత్యంత సన్నిహితుల్లోనే, స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీయా అని మీరు ఆలోచించవచ్చు. ఆ వివరాలు కూడా ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి అంటే మిమ్మల్ని మోసం చేయాలి అని చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరొకలా ఉంటుంది. ఏనుగు దంతాలు చూపించటానికి తినటానికి ఒకటే అని అన్నట్లుగా ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలా నటిస్తుంది. కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి పూర్తిగా దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరేదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉన్న ఆమెకు రక్తం మరిగిపోతూనే ఉంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని లోపల అసూయతో రగిలిపోతుంది. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడలేదు. మీ విజయాన్ని చూసి ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావటానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్లకు అసలు ఎన్ని బొబ్బలొచ్చాయో,
అసలు వారు పట్టించుకోవటం లేదు. అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడులు లాంటివి చేస్తూనే ఉన్నారు. కానీ ఇకపైన ఆ ప్రయోగాలు ఏవి కూడా మీ పైన పనిచేయవనే చెప్పుకోవాలి. గడిచిన కాలంలో మీ అదృష్టాన్ని కట్టి ఉండవచ్చేమో కానీ ఇప్పుడు మీరు సరైనటువంటి సమయంలో ఈ రోజు ఈ వీడియోని చూస్తున్నారు. ఆమె పన్నే ప్రతి కుట్రను, ప్రతి మాయను ఈవేళ నేను బట్టబయలు చేయబోతున్నాను. దాని వలన ఆమె మీ కాలికి ఉండే గోరును కూడా తాకలేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోనైతే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళవద్దు. పూర్తిగా వినడానికైతే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అప్పుడే అసలు నేను ఏం చెప్పబోతున్నాను అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లేదంటే మీరు చాలా నష్టపోతారు. ఈ 4 రోజుల్లో జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులు కూడా అవుతారు. ఇప్పుడు నేను మీ మంచి కోసమే ఎన్నో విషయాలు చెబుతున్నాను. అలాగే ఈ రాశి వారు చాలా చురుకుగా ఉంటారు, తెలివిగా ఉంటారు. నలుగురితో అలాగే అందరితో కలిసిపోయే మంచితనం ఉన్నటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. వీరు చాలా అందంగా ఉంటారు. ఒక్క 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీ శత్రువు ఎవరు, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా మీకు తప్పకుండా తెలిసిపోతుంది. మీ జీవితాన్ని మార్చే ముఖ్యమైనటువంటి సమాచారం కాబట్టి ఏ మాత్రము కూడా విస్మరించవద్దు. నమ్మకంతో మీ ఇష్టదైవాన్ని తలచుకుంటూ ఈ మాటలు వినండి. అప్పుడు నేను చెబుతున్నటువంటి విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయా లేదా అనేది ఒక్కసారి మీ మనసుకు తప్పకుండా బోధపడుతుంది. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలా అయితే ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కాలక్రమేణా శత్రువులుగా మారిపోతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అని అనుకుని మీ ప్లాన్లన్నీ కూడా ఈ రాశివారు పక్కవారికి చెప్పేస్తూ ఉంటారు. అంటే వచ్చే నెలలో నేను ఇల్లు కట్టబోతున్నాను, ఈ నెలలో కారు కొనుక్కుంటున్నాను, నేను ఈ పని చేయబోతున్నాను, మా ఆవిడ నన్ను బాగానే చూసుకుంటుంది కదా, నేను మా భర్తను చూసుకుంటాను అని ఎంతో గర్వంతో ఆనందంతో చెప్పుకుంటూ ఉంటారు. అయితే మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలా అని కాటేసే పాముల్లా మిమ్మల్ని చూస్తూ ఉంటారని మీరు గుర్తించలేకపోతున్నారు. మీరు చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా? మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలు అందరికీ చెప్పేయటమే. నేను వచ్చే నెలలో ఈ పని చేయబోతున్నాను, ఆ వస్తువుని కొనబోతున్నాను, నన్ను అందరూ ఇంట్లో దేవతలా చూసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా గొప్పగా ఉంటాను అని ఇతరులకు చెప్పుకుంటారు. ఎందుకంటే మీది స్వచ్ఛమైనటువంటి మనసు కాబట్టి. అందరినీ కూడా మీ వారే అని మీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి. మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉంది అని మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగానే మధ్యలోనే ఆగిపోతున్నాయి. బాగా నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు, ఇల్లు ఇలాంటివి ఏదైనా కానీ వస్తువు కొనుక్కోవాలి అని అనుకుంటే అది వాయిదా పడిపోవటం ఇలా జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఒక విషయాన్నైతే బాగా గుర్తుంచుకోండి. మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదు. వారు మీ ముందు పైకి నవ్వుతూ మీతో మాట కలిపిన లోపల మాత్రం ఎన్నో రకాల కుట్రలు పన్నుతూనే ఉంటారు. గతంలో మీరు చేసిన తప్పులే మరలా మరలా చేయవద్దు. ఇకనైనా మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవటం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో మీకు తెలుసా? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బతుకుతారో అలాంటి వారికి మీ ఎదుగుదలను చూస్తే మరి కడుపు మండకుండా ఎలా ఉంటుంది? నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి అని ఎప్పుడూ కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నారో, మీ శరీరాన్ని ఏ విధంగా కష్టపెట్టాలి అని వారికి తెలిసినవన్నీ రంగులు ఎవరికీ తెలియదు. వారు ఈర్ష్యతో మీ మీద పగను పెంచుకున్నారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనకపడి ఉన్నాము అని చెప్పి బాధతో మీకు శత్రువులుగా మారుతున్నారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాలు ఇచ్చిన వారే అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తుపాస్తులను చూసి ఓర్వలేకపోతున్నారు. మీ అన్నదమ్ములు, మీ అక్కా చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులను చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒకసారిగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం ఇలాంటివి జరుగుతూనే ఉండవచ్చు. అంటే హాస్పిటల్ చుట్టూ తిరిగినా అసలు ఏం జరిగింది అనేది అర్థం కాకపోవటం, కేవలం నిద్రపోవాలి అని మాత్రమే అనిపించటం. మనం ఏమనుకుంటాం? ఇదేదో చిన్న సమస్యలా అనుకుంటాం. దీని వెనక
శత్రువులు పడినటువంటి తంత్రమంత్ర ప్రయోగాలు ఎవరు మాత్రం ఊహించగలరు? వారు చేసే కొన్ని పూజల వలన మన శరీరం అలా సహకరించడం లేదని ఎవరైనా అనుకుంటారా? ముఖ్యంగా ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు, లేదంటే ఆడపడుచులు, మీ ఇంట్లో వాళ్ళు, మీకు బాగా తెలిసినటువంటి బంధువులు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను వాళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ దగ్గరుండే డబ్బును చూసి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూసి లోపల రగిలిపోతూనే ఉన్నారు. మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీని వలన ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరం రకరకాలుగా రోగాలమయం అయిపోతుంది. మీ ఇంట్లో తెలియని నెగిటివ్ ఎనర్జీ అనేది పేరుకుపోతూనే ఉంది. కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా మీకు కనిపించి ఉండవచ్చు. అవేంటో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అకస్మాత్తుగా మీ ఇంట్లో పురుగులు కీటకాలు రావటం, ఎప్పుడు లేనిది గబ్బిడాలు తిరగటం, ఎర్రచెమ్మలు గుంపులు గుంపులుగా బయలుదేరి రావటం, సాలిగూళ్లు విపరీతంగా పెరిగిపోవటం, ఇలాంటివి జరిగితే మీ ఇంట్లో ఏదో ఎవరో ప్రయోగం చేశారు అని అర్థం చేసుకోండి. అంతేకాదు, ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలుసుంటే ఏదో ఒక గొడవ జరగటం, తరచుగా అనారోగ్య సమస్యలు, మీ యొక్క శత్రువులు కుట్రలే అని మీరు గమనిస్తూనే ఉండండి. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతుంటే నిజమేనైనా మనసులో అనుకోండి. దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైనటువంటి ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే, మీరు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర ఉంచి సింధూరాన్ని పూయండి. ఆ తర్వాత కొబ్బరికాయకి ఒక నల్లటి దారం తీసుకుని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. ఈ కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. ఈ విధంగా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోయి మీ ఇంటి పైన ఎవరి చెడు కన్ను పడదు. దాని వలన మీకంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న పెద్ద లోపమేమిటో తెలుసా? మీరు అంటే ఈ రాశి వారు మనసులో ఏది ఉంచుకోరు. మనసులో ఏదైనా ఉంటే దానిని ఎలాగైనా సరే బయటకు గబుక్కున అనేస్తారు. వీరు ముక్కుసూటి మనుషులు. ఏదనిపించినా సరే ముఖం మీద చెప్పే అలవాటు వీరికి ఎక్కువగా ఉంటుంది. అది ఎదుటి వారికి నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా జోకులు కూడా వేస్తారు. అలాగే మీ మనసు స్వచ్ఛమైనది కాబట్టి మీరందరినీ నమ్మేస్తారు. అది మీ బలహీనత. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా శత్రువులను పెంచుతాయి. విల్లు నుంచి వచ్చినటువంటి బాణం తిరిగి రాదు కదా, అలాగే మీ నోటి నుంచి జారినటువంటి మాట కూడా వెనక్కి రాదు, వెనక్కి తీసుకోలేరు. ఈ విషయాన్నైతే బాగా గుర్తుంచుకోండి. అందుకే ఇకపైన మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాత్రమే మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. ముఖ్యంగా మీరు విల్లు నుంచి వదిలినటువంటి బాణం వెనక్కి రాదు అని మర్చిపోవద్దు. అలాగే నోటి నుంచి జారినటువంటి మాట కూడా తిరిగి తీసుకోలేరని మర్చిపోవద్దు. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ సమస్యలకు మూల కారణం ఏమిటి అని తెలుసుకోండి. మీది స్వచ్ఛమైన మనసే కావచ్చు. అందరి గురించి ముఖం మీద నిజాలు చెప్పటం వలన ఎదుటివారు మీ పైన విపరీతమైనటువంటి పగను కూడా పెంచుకునే అవకాశమైతే ఉంది. మీరు సరదాగా అన్న మాటలు కూడా అవతల వారికి వ్యక్తిగత ఆయుధంలా తగలవచ్చు. అందుకే ఇకపైన మీరు మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. మీ మీ సమయం అంటే మీ యొక్క మాట, మీ యొక్క సమయం మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మీ జీవితంలో తదుపరి అసలు ఏం జరుగుతుంది? ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులైనా సరే మీ ఇంటి గుట్టును, మీ సంతోషాలను మీ మనసులోనే దాచుకోండి. ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే మీ పైన కుట్రలు చేసి మంత్రతంత్ర ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి. ఇకపోతే మిమ్మల్ని కాపాడే దైవం ఎవరో తెలుసా? ఆ ఆంజనేయ స్వామి మాత్రమే. జై భజరంగ బలి. హనుమంతుడి యొక్క చాలీసాని ప్రతిరోజు పఠించటం వలన మీకు రక్షణ కవచం తప్పకుండా ఏర్పడుతుంది. స్వామివారిని శరణాగతి చేసుకోండి. హనుమాన్ చాలీసాని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి. హనుమంతుణ్ణి నమ్ముకున్న వారికి ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరు అని గుర్తుంచుకోండి. మీరు శత్రువులు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటే, శత్రువుల బారి నుంచి మీరు ఇబ్బంది పడుతుంటే ప్రతి మంగళవారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లము శనగలు నైవేద్యంగా పెట్టి రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వారైనా సరే స్వామివారి దెబ్బకు తోకముడిచి పారిపోవలసిందే. ఇది 100% నిజం. మీ కష్టాలు తొలగిపోతాయి. మీకు అసలు శత్రువుల గురించి చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. ఆమె ఎవరో కాదు, మీకు దగ్గర వ్యక్తి అయి ఉండవచ్చు.
మీ రక్త సంబంధికురాలు కూడా అయి ఉండవచ్చు. మీ దగ్గర బంధువయ్యే ఉంటారు. ఆ వ్యక్తి పురుషుడా లేదంటే స్త్రీనా? స్త్రీనేనండి. ఆమె మీ యొక్క ఆడపడుచు కావచ్చు, లేదంటే మీ స్నేహితురాల్లో ఒకళ్ళు కావచ్చు, మీ చుట్టూ ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, మీ బంధువులో కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉంది. ఆ స్త్రీ అనే పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అంటే ఎస్ అక్షరంతో ఈ పేరు మొదలవుతుంది. మీ బంధువుల జాబితాలో ఒక్కసారి ఎస్ అక్షరం ఉన్న పేరున్న వ్యక్తినైతే మీరు ఖచ్చితంగా వెతుక్కోండి. ఆమె అసలు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుంది అని మీరు గమనించుకుంటూ ఉండండి. ఇక్కడ నేను అందరి గురించి చెప్పటం లేదండి. కొంతమంది మాత్రమే అలా ఉంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అనేది మీ మనసుకు తప్పకుండా ఆ భగవంతుడు ఏదో ఒక సూచన అయితే ఇస్తాడు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కేవలం ఆమె మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనకుండి కుట్రలు చేసేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే ఆమెను గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడూ కూడా మీరు గొడవ పడవద్దు, దూరం పెట్టవద్దు. మీ గుర్తును, మీ ప్లాన్లను వారికి చెప్పటం పూర్తిగా మానేయండి. అంటే మీ గుట్టును వాళ్లకు చెప్పటం వలన వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోతాయి కదా. అందుకోసం మీరు చాలా గుట్టుగా ఉండటానికైతే ప్రయత్నించండి. వాళ్ళు మీ గురించి అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ మీరు కూడా అప్రమత్తంగా ఉంటే చాలు. ఈ ఒక్క మాటనైతే మీరు గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ పొగిడేవారు మీ శ్రేయోభిలాషులైతే కాదు, మీలో లోపాలు చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవారే అసలైనటువంటి మిత్రులు. మనల్ని విమర్శించే వారిని ఎప్పుడూ కూడా దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతినిత్యం జాగ్రత్తగా ఉంటాము. ముఖ్యంగా ఆడవారికి చెప్పవలసినటువంటి విషయం, బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతున్నారంటే మీరు పొంగిపోవద్దు. ఆ పొగడ్తల వెనక ఏదో ఒక స్వార్థం, కుట్ర, అసూయ దాగి ఉంటాయి. ఈ చిన్న పొరపాటు మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో, అతిగా ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.